ప్రపంచపు దిగ్గజ సంస్థలు యాపిల్ స్టీవ్ జాబ్స్ నుంచి ఫేస్బుక్ మార్క్ జుకర్బర్గ్ వరకు వీరందరి విజయాల వెనుక ఒకే ఒక శక్తి ఉందంటే మీరు నమ్ముతారా? కేవలం ఒక సాధారణ కంబలి కప్పుకొని సామాన్యుడిలా కనిపించే ఒక బాబా ప్రపంచ మేధావులను ఆలోచనలే మార్చేశారంటే అది నమ్మశక్యం కాదు. కానీ అది నిజం. ఆయనే నీమ్ కరోలి బాబా. ఆయన కేవలం ఒక ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు, భక్తుల దృష్టిలో సాక్షాత్తు హనుమంతుడి అవతారం. యుద్ధ భూమిలో వేల మైళ్ళ దూరంలో ఉన్న సైనికుడిని బుల్లెట్ తగలకుండా ఎలా కాపాడారు? తన శక్తులతో ఏకంగా ఒక రైల్ని ఎలా ఆపగలిగారు? సైన్స్ సైతం మోకరిల్లే చేసిన ఆ అద్భుతాల వెనుక ఉన్న రహస్యం ఏమిటి? అసలు ఉత్తరప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో పుట్టిన లక్ష్మణ్ దాస్ ప్రపంచం కొలిచే నీమ్ కరోలి బాబాగా ఎలా మారారు? కాంచీధామ్ ఆశ్రమంలో దాగిన ఆ అద్భుత శక్తులు ఏంటి? ఈరోజు ఈ వీడియోలో బాబా జీవితంలోని అత్యంత ఆశ్చర్యమైన యథార్థ గాథలను, ఆ బుల్లెట్ ప్రూఫ్ కంబలి వెనుకున్న మిస్టరీని మనం తెలుసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు ఆ బజరంగ్ బలిని స్మరిస్తూ కమెంట్ బాక్స్లో జై బజరంగ్ బలి అని రాయడం మర్చిపోకండి. మనం ఈ కథను 2007-2008 మధ్యకాలం నుండి మొదలు పెడదాం. ఆ సమయంలో మనందరికీ తెలిసిన ఫేస్బుక్ అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. కంపెనీ నష్టాల్లో ఉండడంతో యాహూ లాంటి పెద్ద సంస్థలు దానిని కొనేయడానికి సిద్ధమయ్యాయి. మార్క్ జుకర్బర్గ్ కూడా తన కలల ప్రాజెక్ట్ను అమ్మేద్దామని దాదాపు నిర్ణయించుకున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆయనకు స్టీవ్ జాబ్స్ ఒక సలహా ఇచ్చారు. మార్క్, నువ్వు ఒక్కసారి ఇండియాలోని ఈ ఆశ్రమానికి వెళ్ళిరా. నేను నా కెరియర్ ఆరంభంలో అక్కడికి వెళ్ళాను, తర్వాతే నా జీవితం మారిపోయింది అని చెప్పారు. స్టీవ్ జాబ్స్ మాట మీద నమ్మకంతో జుకర్బర్గ్ ఉత్తరాఖండ్లోని కాంచీధామ్ చేరుకున్నారు. అక్కడ బాబా ఆశ్రమంలో గడిపిన ఆ కొన్ని రోజులు ఆయనలో ఏదో తెలియని శక్తిని నింపాయి. తిరిగి వెళ్ళిన తర్వాత ఫేస్బుక్ను అమ్మేయాలనే ఆలోచన విరమించుకోవడమే కాకుండా ఈరోజు అది ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా నిలిచింది. కేవలం జుకర్బర్గ్ మాత్రమే కాదు, 1974లో స్టీవ్ జాబ్స్ కూడా స్వయంగా బాబాని కలవడానికి వచ్చారు. కానీ అప్పటికే బాబా దేహత్యాగం చేశారని తెలిసి ఆయన ఎంతో బాధపడ్డారు. అయినప్పటికీ ఆ ఆశ్రమంలోని పాజిటివ్ ఎనర్జీస్ ఆయన జీవితాన్ని మార్చేసింది. ఇలాంటి ఆధునిక అద్భుతాలు ఎన్నో కాంచీధామ్ ఖాతాలో ఉన్నాయి. అసలు ఒక సాధారణ బాబా దగ్గరికి విదేశీయులు అంతలా ఎందుకు క్యూ కట్టారు? దానికి సమాధానమే ఈ అద్భుతమైన సంఘటన. ఇది 1971లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటం జరుగుతున్న సమయం. బాబా అప్పుడు ఢిల్లీలోని బిర్లా మందిర్లో ఉండేవారు. ఒకరోజు ఒక వ్యక్తి బాబాను కలవడానికి వచ్చారు. ఏదో అడగాలని మనసులో ఉన్న చెప్పలేక మొహమాట పడుతున్నారు. ఆయన కళ్ళలోకి చూడగానే బాబా చిరునవ్వుతో ఇలా అన్నారు, నువ్వేమీ భయపడకు, నీ తమ్ముడు త్వరలోనే జైలు నుండి విడుదలవుతాడు, తను మీ దేశానికి రాజు అవుతాడని చెప్పారు. ఆ మాట వినగానే ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆయన తమ్ముడు అప్పుడు పాకిస్తాన్ జైల్లో ఉన్నాడు. పైగా అతనికి ఉరిశిక్ష కూడా ఖరారైంది. అసలు చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ వ్యక్తి రాజవ్వడం ఏంటి అని ఆయన ఆలోచిస్తుండగానే బాబా గట్టిగా నవ్వుతూ, ఇంకా ఇక్కడే కూర్చున్నావేంటి, వెళ్ళు, నీ తమ్ముడిని స్వాగతం పలకడానికి ఏర్పాటు చేసుకో అని పంపించేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన జైలు నుండి విడుదలయ్యారు. ఆ వ్యక్తి మరెవరో కారు, ఆయనే బంగ్లాదేశ్ మొదటి అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్. బాబాను కలవడానికి వచ్చింది ఆయన తమ్ముడు. బాబాకు గతం భవిష్యత్తు తెలిసేవని చెప్పడానికి ఇదొక పెద్ద నిదర్శనం. కానీ బాబా లీలలు ఇక్కడితో ఆగలేదు. ఆయన ఒకే సమయంలో 2 చోట్ల ఉండేవారని చెప్తుంటారు. దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. సరే, అసలు ఈ లక్ష్మణ్ దాస్ అనే సామాన్య వ్యక్తి నీమ్ కరోలి బాబాగా ఎలా మారారో తెలుసా? దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒకసారి బాబా రైల్లో ప్రయాణిస్తున్నారు. అయితే ఆయన దగ్గర టికెట్ లేదు. అది గమనించిన టీటీఈ బాబాను తర్వాతి స్టేషన్లో బలవంతంగా కిందికి దించేశారు. బాబా ఏమీ అనకుండా చిరునవ్వుతో కిందికి దిగి కంబలి కప్పుకొని ఒక చెట్టు కింద కూర్చున్నారు. కానీ అక్కడే అసలైన అద్భుతం జరిగింది. బాబా కిందికి దిగగానే ఆ రైలు అక్కడి నుంచి ఒక అంగుళం కూడా కదలలేదు. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా, ఇంజన్ శక్తినంతా ఉపయోగించిన రైలు మొండికేసింది. మెకానిక్స్ వచ్చి చెక్ చేశారు, అంతా బాగానే ఉంది, కానీ రైలు మాత్రం కదలడం లేదు. అప్పుడు రైల్లో ఉన్న ఒక వ్యక్తి, మనం ఆ సాధువుని అవమానించి కిందికి దించాం, బహుశా అందుకే ఇలా జరుగుతుందేమో, ఆయనని తిరిగి రమ్మని వేడుకుంటే రైలు కదులుతుందేమో అని సలహా ఇచ్చాడు. రైల్వే అధికారులు బాబా దగ్గరకు వెళ్ళి క్షమాపణలు కోరారు. అప్పుడు బాబా 2 షరతులు పెట్టారు. 1, రైల్వే సిబ్బంది ఇకపై సాధువులను గౌరవించాలి. 2, ఆ చుట్టుపక్కల ప్రజల సౌకర్యం కోసం ఆ చోటే ఒక రైల్వే స్టేషన్ కట్టించాలి. అధికారులు సరే అనగానే బాబా రైలు ఎక్కారు. అంతే, మ్యాజిక్ జరిగినట్టు రైలు కదిలింది.
ఆ రైలు ఆగిన గ్రామం పేరు నీమ్ కరోలి. ఆ రోజు నుండి ఆయన పేరు నీమ్ కరోలి బాబాగా స్థిరపడింది. నిజానికి బాబాకు ఆ గ్రామస్తుల కష్టాలు తెలుసు. అక్కడ స్టేషన్ లేక వాళ్ళు పడుతున్న ఇబ్బందులు తొలగించడానికి బాబా ఈ లీలను ప్రదర్శించారని భక్తులు నమ్ముతారు. బాబా కథల్లోకెల్లా అత్యంత అద్భుతమైన ఈ బుల్లెట్ ప్రూఫ్ కంబలి గాథ. ఇది ఉత్తరప్రదేశ్లో ప్రతాప్గఢ్లో జరిగింది. ఒకరోజు బాబా ఒక వృద్ధ దంపతుల ఇంటికి వెళ్ళారు. వారు చాలా పేదవారు, కానీ బాబాను ఎంతో ప్రేమగా ఆహ్వానించి తమ దగ్గరున్న కొద్దిపాటి ఆహారాన్ని పెట్టారు. రాత్రి పడుకోవడానికి బాబాకు ఒక చాప, కప్పుకోవడానికి ఒక పాత కంబలి ఇచ్చారు. అర్ధరాత్రి సమయంలో ఆ వృద్ధ దంపతులు బాబా గది నుండి భయంకరమైన అరుపులు వినిపించాయి. ఎవరో తనని కొడుతున్నట్లు, తుపాకీ కాలుస్తున్నట్లు బాబా విలవిలలాడిపోతున్నారు. కానీ లోపలికి వెళ్ళి చూసే ధైర్యం ఆ దంపతులు లేకపోయింది. మరుసటి రోజు ఉదయం బాబా బయలుదేరుతూ తను కప్పుకున్న కంబలిని మడతపెట్టి వారికి ఇచ్చారు. దీనిని అస్సలు విప్పకండి, నేరుగా తీసుకెళ్లి గంగానదిలో కలిపేయండి అని చెప్పారు. ఆ కంబలిని ఎత్తిన ఆ వృద్ధుడికి అది ఇనుము కంటే బరువుగా అనిపించింది. సరిగ్గా 1 నెల తర్వాత ఆ దంపతుల కొడుకు బర్మా సరిహద్దుల్లో యుద్ధం ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. అతను చెప్పిన మాటలు విని ఆ తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఆ యువకుడు ఏమన్నాడంటే, ఒక రాత్రి జపాన్ సైన్యం మాపై విరుచుకుపడింది. నా చుట్టూ ఉన్న వారంతా చనిపోయారు. వందల కొద్ది బుల్లెట్లు నా వైపు దూసుకొచ్చాయి, కానీ ఏ ఒక్క బుల్లెట్ కూడా నా ఒంటికి తగలలేదు. ఎవరు అదృశ్య శక్తి నన్ను కాపాడుతున్నట్లుగా అనిపించింది. ఆ రాత్రి ఏది అని ఆరా తీస్తే అది సరిగ్గా బాబా వారి ఇంట్లో ఉండి నొప్పితో అరిచిన రాత్రే. ఆ దంపతులకు అర్థమైంది, బాబా ఆ కంబలి ద్వారా తమ కొడుకుపై పడాల్సిన బుల్లెట్లను తానే తీసుకున్నారని. అందుకే ఆ కంబలి అంత బరువుగా మారిందని. భక్తుల ప్రాణాల కోసం తన శరీరాన్ని త్యాగం చేసే బాబా కరుణకు ఇదొక గొప్ప నిదర్శనం. అద్భుతాలకు మారుపేరుగా నిలిచిన బాబా తన దేహ త్యాగానికి కూడా ఒక పవిత్రమైన చోటుని ఎంచుకున్నారు. అది 1973 సెప్టెంబర్ నెల. బాబా తన గుండెల్లో నొప్పిగా ఉందని ఆగ్రాలోని డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు. తిరిగి కాంచీధామ్ చేరుకోవడానికి రైలు ఎక్కారు. కానీ మార్గ మధ్యలో ఆయన ఆరోగ్యం క్షీణించింది. దాంతో మథురా స్టేషన్లో రైలు ఆపి బాబాను బృందావనంలోని ఆశ్రమానికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు బాబా ముఖానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టి కాపాడడానికి చూశారు. కానీ అందరి మనసులో ఏముందో చదివే ఆ మహాత్ముడికి తన సమయం ఆసన్నమైందని తెలీదా? ఒక్కసారి కళ్ళు తెరిచి బాబా ఆ మాస్క్ తొలగించి, ఇవేమీ ఇప్పుడు అవసరం లేదు, నాకు గంగాజలం తీసుకురండి అని అడిగారు. జై జగదీశ హరే అంటూ భగవంతుని నామస్మరణ చేస్తూ ఆ రాత్రి సరిగ్గా 1:15 బాబా తన ప్రాణాలను వదిలేశారు. బాబా ఈ భౌతిక ప్రపంచం నుండి వెళ్ళిపోయి ఉండవచ్చు, కానీ నేటికి కాంచీధామ్ వెళ్ళే ప్రతి భక్తుడికి ఆయన ఉనికి అనుక్షణం కనిపిస్తూనే ఉంటుంది. అందుకే స్టీవ్ జాబ్స్ లాంటి వారు కూడా అక్కడ శాంతిని పొందగలిగారు. మరి మీరు ఎప్పుడైనా కాంచీధామ్ సందర్శించారా? లేక బాబా గారి అద్భుతాల గురించి విన్నారా? మీ అనుభవాలను కమెంట్స్లో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.